హాయ్ అండి. నేను చపాతీ చికెన్ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది చికెను. చికెను మనం ఒక అర కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపేసి, ఉప్పేసి బాగా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి నీట్‌గాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చికెను నీట్‌గా కడుక్కున్నాక. నేనిక్కడ మ్యాగ్నేట్ చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నాను. నేను మసాలా కారం వాడుతున్నాను. మీ దగ్గర గాని మసాలా కారం లేనట్టయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం అంటే పెరుగు, కొంచెం పెరుగు, చికెన్ మసాలా యేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే మసాలా కారం వాడుతున్నాను కాబట్టి 2 స్పూన్ల మసాలా కారం, కొంచెం అంటే ఉప్పు, అంటే మన టేస్ట్‌కి సరిపడేంత ఉప్పు వేసుకొని, కొంచెం అంటే ఆయిల్ వేసుకొని నేను మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మసాలా కారం లేనట్టయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యేసుకొని ఒకసారి కలుపుకోండి. నా దగ్గర మసాలా కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం కాబట్టి నేను మసాలా కారం వాడుకుంటున్నాను. మసాలా కారం లేని వాళ్ళైతే ఆ కారం నేను చెప్పి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి ఉప్పు, కారం, మసాలా చికెనుకి బాగా తగిలేలాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎంత బాగా కలుపుకున్నానో మీకు క్లియర్‌గా చూస్తున్నారు కదా ఇక్కడ. అలా చూపించే విధంగా కలిపేసుకోండి శుభ్రంగాను. నేను శుభ్రంగా కలిపేసుకున్నాను. పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో కూడా ఒకసారి చూడండి. ఒక బౌల్ తీసుకోవాలి. మీకు కావాల్సినంత గోధుమ పిండి. నేనిక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూడండి నేను ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటున్నానో అలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం గోధుమ పిండి ఎంత మనం బాగా కలుపుకుంటే చపాతీ అంత బావుంటది. సాఫ్ట్‌గా వస్తది. పర్ఫెక్ట్‌గా ఉంటది. తినే కొద్దీ తినాలనిపిస్తది. ఎందుకంటే మనం కలుపుకునే విధానం బావుంటేనే చపాతీ కూడా బావుంటది. చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. నేను కలిపే ఇంక దాంట్లో ఆయిల్ కూడా నేనేం వేయలేదు. వేయకుండా వాటర్ ఏసి కలుపుకున్నాను అంత సాఫ్ట్‌గాను. మీరు కూడా అలా కలుపుకుంటే చపాతీ 2 డేస్ వరకైనా అలాగనే ఉంటది. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నేను పెద్ద సైజు ఉల్లిపాయ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర మీడియం సైజు ఉంటే ఒక 2, 3 ఉల్లిపాయలు తీసుకోండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే అర కిలో చికెన్ కాబట్టి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేసుకునే విధంగా. మీకు ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అది కొంచెం బాగా వేడెక్కాక కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతది. ఆ ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకున్నాక దాని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. కొంచెం కలర్ మారాయి చూడండి ఉల్లిపాయలు. అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ దాంట్లో వేసేసుకోవాలి. చూడండి చికెన్ ఎంత బాగా మ్యాగ్నేట్ అయిందో. ముందు మనం బాగా కలిపి పెట్టుకోవడం వల్ల ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో చికెను. చూడండి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకున్నాక ఎలా ఉందో చికెన్ ఒకసారి. అలా మీరు కూడా చేసుకుంటే చాలా బావుంటది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలు చేసి మిక్సీ పట్టాను. మీరు అలాగా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మీరు వేసుకుంటారన్నా మీ ఇష్టమే. నేను టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి చూడండి టమాటా గుజ్జు కూడా వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు దాంట్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం వాటర్ వేసేసుకుంటాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి కూర ఎంత బాగా ఉడికింది. ఎంత బావుందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. మళ్ళీ మళ్ళీ అలాగే ట్రై చేయాలనుకుంటాను. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి స్టవ్ ఆపేసుకుంటే సరే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. చపాతీ పిండి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా! ఒక్కసారి మూత తీసి చూడండి ఎలా ఉందో. ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తుందో. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్‌గా ఉందని. ఎందుకంటే మనం అంత సాఫ్ట్‌గా కలుపుకుంటేనే చపాతీ కూడా చాలా బావుంటది. నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను కాబట్టి మీకు అంత అవసరం లేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తుందో. ఇప్పుడు దాన్ని కొంచెం పిండి వేసి మనం చపాతీలా చేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం వేడెక్కాక దాని మీద ఒక చిన్న 3, 4 డ్రాప్స్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి చపాతీ వేసుకుంటే దానిపైన కూడా కొంచెం చాలా మంది ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసి రఫ్‌లా చేసేస్తారు. అది అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి ఆ స్పూన్‌తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. చపాతీ మొత్తం స్ప్రెడ్ అయితేనే చాలా బావుంటది. ఒకసారి చూడండి పెనం పైన చపాతీ ఎంతలా కనిపిస్తుందో. అలాగా ఇప్పుడు నేను చూడండి మీకు వీడియోలో కనిపించినట్టు మీరు అలా చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటేనే చపాతీ బావుంటది. చూడండి ఒకసారి పెనం పైన చపాతీ ఎంతలా పొంగినట్టు కనిపిస్తుందో.
అలా కాల్చేసుకుంటేనే చపాతీ టేస్ట్ బాగుంటుంది. ఒక 3 డేస్ వరకు 2 డేస్ వరకు కూడా బాగుంటుంది చపాతీ మనం బయట పెట్టుకున్న. చపాతీ చాలా మంది ఏంటంటే అది పెనం మీద నుంచి తీసి అలా ప్లేట్లోకి పెట్టేస్తారు. అలా కాకుండా అలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుంటే సాఫ్ట్గాను మనం తినేటప్పటికి బాగుంటుంది. చూడండి చికెన్ చపాతీ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి.